ఫోన్ ఎత్తలేదు. నేను బ్లీచింగ్ పౌడర్ కోసం అడిగాను సార్కి. సార్ చాలాసేపులు ఫోన్ ఎత్తి నాతో మాట్లాడలేదు. కొంచెంసేపులో 1 నిమిషం లోపల విని సార్ చెప్పండి సార్ బ్లీచింగ్ పౌడర్ కావాలి అంటే రిప్లై ఇవ్వలేదు. సార్ కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ మా ఏరియాలో కొడతలేరు ఇవ్వండి సార్ అంటే రిప్లై ఇవ్వలేదు. సార్ కనీసం రిప్లై ఇవ్వండి అని అడిగాను, అప్పుడు కూడా రిప్లై ఇవ్వలేదు. ఇంకా కట్ చేసినాడు ఫోన్. ఇట్లా ఉంది. జవాన్లను అడిగా, జవాన్లు అతని నెంబర్ ఇస్తా ఇతని నెంబర్ ఇస్తా, కనీసం మా ఏరియా జవాన్ నెంబర్ ఇవ్వలేదు నాకు. మా ఏరియాలో కసు ఊడుస్తలేరు. ఈరోజు అడిగితే నెలకొకసారి ఊడుస్తామన్నారు, నెలకొకసారి కూడా నాకు కనబడట్లేదు. ఇట్లా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లీచింగ్ పౌడర్ ఎక్కడెక్కడ కొడతారంటే దోమలు ఎక్కువ ఉన్న కాడ మరియు మురికి కాలువల కాడ కొడతారు. కొద్దిగా నీట్నెస్ లేని కాడ అంటే ఎక్కడ పడితే అక్కడ కాగితాలు లేకపోతే తిని పడేసిన కాడ కొడతారంట. నేను కూడా అక్కడనే వేద్దామనుకుంటున్నా. చాలా మందిని అడిగాను బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ దొరుకుతుందని. ఫస్ట్ పెయింట్ షాప్లో అడిగాను, అక్కడ సరిగా తెలీదు అని చెప్పారు. అక్కడ వేరే వ్యక్తులను అడిగాను, వాళ్ళు వచ్చేసి ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతున్నాను, ఒక అతను మున్సిపాలిటీలో దొరుకుతుందని. ఇంకా నాకు తర్వాత తెలిసింది ఏమంటే మున్సిపాలిటీలోనే ఫ్రీగా ఇస్తారని తెలిసింది. ఇంకా వాళ్ళని అడిగాను, వాళ్ళు అయిపోయిందని చెప్పారు. చాలా సేపులు అడిగి జవాన్లను అడిగి వాళ్ళని అడిగి ఇంకా వాళ్ళు అయిపోయిందని చెప్పారు. నేను ఇప్పుడు పోయి కొనబోతున్నాను బ్లీచింగ్ పౌడర్. ఇంకా వేరే వాళ్ళు కూడా ఆపారు, నీకేమవసరం బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి, ఏడ పడితే ఆడ అని చెప్పారు. కానీ అవన్నీ తట్టుకొని ముందరికి వెళ్ళడం ముఖ్యం. ఏదేదో చేయని పనులను కూడా వాళ్ళు అది చేసావు ఇది చేసావు అనుకుంటా నీ వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. నేను వాళ్ళని పట్టించుకోకుండా ముందరికి వెళ్తున్నా. నేనంటే ఎంత చిన్న చూపు కాబట్టి ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ వచ్చేసి గద్వాల్ మున్సిపాలిటీ బేటా కొడదామనుకుంటున్నా. ఈ వీడియోలో మాత్రం కొట్టి చూపిస్తా, మొత్తానికి ఒక రీల్ కూడా పెడతాను. మున్సిపాలిటీలో నాకు బ్లీచింగ్ పౌడర్ ఇవ్వలేదు, అయిపోయిందని చెప్పారని బ్లీచింగ్ పౌడర్ కొట్టి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొనడం జరిగింది ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. ఫర్టిలైజర్ షాప్లో అడిగాను, అక్కడ లేదు అని చెప్పారు. ఇక్కడ కొనుక్కున్నాను 2 ప్యాకెట్లు, కొద్దిగా చిన్నగా ఉన్నాయి. 45 రూపీస్. మనకు 1 రూపీ కూడా తగ్గించలేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఏం కాదు, చల్లేదాం మంచిగా, అక్కడ ఇక్కడ చల్లుదాం. చూడండి ప్యాకెట్లు ఎలా ఉన్నాయో, చిన్నగా చూపిస్తాను. ఇక్కడ ఇవి వచ్చేసి చూసుకొని వాడాలి, కొద్దిగా చేతులకి కవర్ వేసుకొని వాడాలి, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇవి చూస్తే మనకు ఇలా ఉన్నాయి కానీ చాలా ప్రమాదం అంట. కొద్దిగా చర్మం పైన కానీ కొద్దిగా ముక్కులకు కానీ స్మెల్ పోతే అంత మంచిది కాదంట. కాబట్టి చూసుకొని వాడాలి. ఇక్కడ కవర్లు తెచ్చుకుందాం అనుకుంటున్నా చేతికి, మరి పక్క కవర్లు తెచ్చుకోవాల్సిందే. చూసుకొని వాడాలి ఇది జాగ్రత్తగా. థ్యాంక్ యూ. చూడొచ్చు మనం డిస్ఇన్ఫెక్ట్స్ శానిటైజేషన్ అని ఉంది, ఇక్కడ బ్లీచెస్ అని ఉంది. 500 గ్రాములు మరియు 500 గ్రాములు ఇది అంటే 1 కేజీ. చూడండి ఇక్కడ మనకు వాష్రూమ్లో వాడడానికి మరియు ట్యాంక్లో వాడడానికి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. బ్లీచింగ్ పౌడర్ చూస్తే మనం ఎవరైనా విఐపీలు టెంపుల్కి వచ్చినప్పుడు లేదా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రోడ్లపైన కనపడేటట్టు బ్లీచింగ్ పౌడర్ వేస్తారు. నేను కూడా అలానే వేయబోతున్నాను. ఎలాంటి విఐపి రాలేదు కానీ నేను వేస్తున్నాను బ్లీచింగ్ పౌడర్ అక్కడక్కడ. ఇక్కడ చూడొచ్చు మా ఏరియా సైడ్ లైట్లు తీసేసారు. మరి నా పైన కోపంతో తీసేసారా అనేది నాకు క్లియర్గా తెలీదు. ఇక్కడైతే లైట్లు లేవు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా అక్కడి వరకు. నైట్ టైం ఇది చూస్తే ఆ రోజు లైట్లు లేవని, అదే మార్నింగ్ లైట్లు వేసారని చెప్పాను. ఇక్కడ వేసారు లైట్లు. మా ఏరియా సైడ్ లైట్లు తీయడం జరిగింది. ఇక్కడ భీమ్నగర్ మరియు రెవెన్యూ కాలనీ ఏరియా సైడు మొత్తం లైట్లు లేవు, ఎస్ఎం కాలేజ్ నుంచి ఆ లాస్ట్ వరకు. ఇప్పుడు చూస్తే మీరు క్లియర్గా చూడొచ్చు మా ఇంటికాడనే లైట్లు అనేటివి లేవు. అదే ఎస్ఎం కాలేజ్ కాడ లైట్లు ఉన్నాయి. నా పైన కోపంతోనే వీళ్ళు అక్కడ లైట్లు అనేటివి ఆన్ చేశారు, ఇక్కడ ఆఫ్ చేశారు అన్నట్టు క్లియర్గా కనపడుతుంది మనకు. నేను మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు చెప్పడం జరిగింది, ఇట్లా లైట్ ఎందుకు వేయలేదంటే రేపు వచ్చి వేస్తానంటే ఈరోజు వేస్తానని చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పని చేయడానికి వెళ్ళాను నేను ఊరికి. ఇప్పుడు మా ఏరియాకే చెడ్డ అయిపోయింది.
చూడవచ్చు మనం క్లియర్గా నా పైన కోపంతోనే వాళ్ళు లైట్లు అనేటివి అటు సైడ్ బంద్ చేశారని మీకు కూడా అర్థమవుతుంది. ఇలా ఉంది పరిస్థితి. వాళ్ళు రాజకీయ నాయకులు కూడా కాదు, జస్ట్ అధికారులే ఇంత కోపం పడితే రాజకీయ నాయకులు ఎంత కోపం పడాలి నా పైన. ఇట్లా ఉంది పరిస్థితి. నేను కౌన్సిలర్గా నిలబడదాం అనుకుంటున్నా. ఈ ఏరియా నుంచి ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటూ వస్తున్నా. మా ఏరియా పేరు భీమ్ నగర్, ఇది ఏరియా. అక్కడ రెవెన్యూ కాలనీ ఉంటుంది. నేను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నా, కొద్దిగా చూసుకొని వేస్తా. చూడండి, ఇట్లా కాలువలు వేయాలి, దోమలు రావు. ఎవరైనా విఐపీలు వస్తే కూడా ఎట్లనే రోడ్ల కాడ వేస్తారు. చూడండి, చాలా చెత్త ఉంది ఇక్కడ. మున్సిపాలిటీ వాళ్ళు సరిగా తీసుకుపోవట్లేదు, చెప్పేవాళ్ళు కూడా లేనట్టున్నారు. ఎంత చెత్త వేస్తారు చూడండి మా ఇంటికాడనే. ఇది కూడా మా ఇల్లే. చూడండి, ఇక్కడ కూడా వేస్తున్నాయి. ఇక్కడ పెద్ద కాలువ ఉంది, ఇక్కడ నుంచి పాములు వస్తున్నాయి. ఒక నాయంత ఉందంట పాము. బ్లీచింగ్ పౌడర్ అంతా ఎంత సరిపోవట్లేదు, చాలా తక్కువ ఉంది. బ్లీచింగ్ పౌడర్ అడిగితే నాకు బ్లీచింగ్ పౌడర్ ఇవ్వలేదు, పెద్ద అధికారులను అడిగా కానీ నాకు ఇవ్వలేదు. కాబట్టి గద్వాల్ మున్సిపాలిటీ కానే కొడుతున్నా. కనీసం లెటర్ రాయి కూడా అనలేదు. బ్లీచింగ్ పౌడర్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. పెద్ద అధికారి అయితే నాతో ఫోన్ మాట్లాడలేదు. కాబట్టి నేను బ్లీచింగ్ పౌడర్ మున్సిపాలిటీ బయటనే కొడుతున్నా. నిరసన. చూడొచ్చు, ఇక్కడ ఎంత వాటర్ ఆగాయి చూడండి. ఇక్కడ వాటర్లో కొడుతున్నా. ఎవరైనా సీఎం వస్తున్నారు అనుకోవాలా మున్సిపాలిటీ వాళ్ళు. ఇగో చూడండి, ఇక్కడ కూడా వేస్తున్నా, కొద్దిగా మిగిలింది. కానీ జగన్ అన్న పూలు అమ్ముతాడు. చూడండి, ఈ వరకు వేసాను నేను. అక్కడ పాలు అమ్ముతున్నారు, పాలు. చూడండి, జగన్ అన్న కూడా వేస్తున్నాడు. అలా కవర్తో అది మంచిది కాదు, చేతితో వేస్తే. చూడండి, జగన్ అన్న కూడా వేస్తున్నాడు. ఇక్కడ పెద్ద కాలువ ఉంది చూడండి, మురికి కాలువ లాగా ఉంది. ఇక్కడ జగన్ అన్న చాలా మంచి పని చేస్తున్నాడు. ఇక్కడ సాయమ్మ అవ్వకాడికి వచ్చాం. బ్లీచింగ్ పౌడర్ చిన్న ప్యాకెట్ ఇవ్వడానికి పూజారులు లేరు. నేను చల్లుతా అంటే జగన్ అన్న వద్దన్నాడు, పూజార్లకి ఇవ్వాలని చెప్పిండు. జగన్ అన్న ఏమన్నా మాట్లాడతావా? మరి పూజారులకు ఇస్తే వాళ్ళే చల్లుకుంటారు మంచిగా నీట్గా. మనం చల్లిపోతే మళ్ళీ ఎవరో చల్లిపోయినారు అని అనుకుంటారు.
సరే చూద్దాం మరి. ఇంకా పోతున్నా, ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వాలి అవ్వ పూజార్లకి. అసలు తల్లి మంచిది, ఆరోగ్యాలకు మంచి కాపాడు తల్లి అని మనం ఇచ్చిపోదాం.